అలా ఆ మూవీతో ట్రావెల్ అయితూనే ఉన్నా. ఎవ్రీడే నేను షూటింగ్‌కెళ్ళా. వాళ్ళు పడ్డ ప్రతి కష్టం చూసా. అభి పడ్డ కష్టం చూసా. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంత కష్టపడ్డారో చూశాను. ఇంత ట్రావెల్ చేసి ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా ఐ వాస్ దేర్. అన్నీ చూసుకున్న తర్వాత కూడా నిన్న నేను సినిమాకెళ్ళి చూసినప్పుడు ఐ కుడ్ంట్ మూవ్ మై ఐస్. నేను అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమా చూడగలిగాను. నేను చాలా కనెక్ట్ అయిపోయా ఆ సినిమాకి. నాలాగా అందరూ కనెక్ట్ అయ్యారా నాకు తెలీదు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందాక నాగేంద్ర గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడినట్టు ఆ రివ్యూస్, సినిమా ఎలా తీయాలని అడుగుదామా రివ్యూవర్స్ అని నాకు అంత ఆశగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. కళ్ళతోనే చెప్తారు. ఇంట్లో పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ దగ్గర చెప్పుకోలేరు. ఓపెన్గా ఫాదర్ ఏమనుకుంటారు, నేను కనుక కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడు లైట్ తీసుకుంటాడు, ఎస్పెషలీ మగపిల్లలతో వాడు లైట్ తీసుకుంటే వాడి ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఫాదర్ ఎక్స్ప్రెస్ చేయడానికి తన మనసులోనే పెట్టుకుంటారు. అటు సన్ దగ్గరికి వచ్చేసరికి, అయ్యో నేను ఫాదర్తో చెప్తే ఫాదర్ ఏమనుకుంటారో ఇలాగ అనుకునే వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్స్ వచ్చేసింది. అతను ఏమనుకున్నాడో చెప్పుకోలేకపోయాడు, ఫాదర్ ఏమో ఆయనకున్న ప్రేమను చూపించుకోలేకపోయాడు. అల్టిమేట్గా వాళ్ళిద్దరు విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఎన్నో ఫ్యామిలీస్ నేను బతుకు జట్కా బండి అని ఒక టాక్ షో చూసా. ఎన్నో ట్రూ స్టోరీస్, ఎన్నో రియల్ స్టోరీస్, ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకోలేక విడిపోతాం, టక్కని చనిపోతాం. ఎప్పుడు చనిపోతామో లైఫ్లో తెలియదు. మనకు కావాల్సిన వాళ్ళని చాలా దూరం పెట్టేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఏదున్నా ఓపెన్గా మాట్లాడేసింది